హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు నారంపేట్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి కోయిల్కొండ మండలం సురారం విలేజ్‌లో అయితే మనం ఉన్నాం. ఈ సురారం విలేజ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక 20 నెలలు కావస్తా ఉంది. ఈ 20 నెలల కాల వ్యవధిలో ఏమేమి ఇంప్లిమెంట్ కార్యక్రమాలు జరిగాయి అనే కొన్ని విషయాల గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారైతే మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా 6 గ్యాన్ల స్కీమ్ ప్రజల్లోపటికి ప్రచారంలో భాగంగా ఏ విధంగా తీసుకెళ్లారు? అదేవిధంగా అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి ఎలా నడుస్తా ఉందనే కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. హ్యాపీగా ఉన్నారా? యాభై. ఎందుకంటే ఏరుకోరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వానైతే రాత్రింబవళ్ళు కష్టపడైతే ఈరోజు మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడంలో ఈరోజు గ్రామ తరపుకెళ్ళి మీ పాత్ర, మీ నాయకుల పాత్ర ఉంది. ఈరోజు మీరు మీ నాయకులందరూ కలిసి ఈరోజైతే విజయం అయితే మీకైతే వచ్చింది. వచ్చింది. అంటే మీరు ఎలా చూస్తారన్న ఆ విషయాన్ని? మేము ముఖ్యంగా సురారం గ్రామంలో చాలా హక్కులు చాలా పెండింగ్ ఉండే. ఓకే. మేము దాదాపు ఒక 16 ఇండ్లు దాదాపు ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ అయిపోయినాయి. ఒక 2, 3 ఇండ్లు దాదాపు ఒక గోడలు అంటే రెంటల్ లెవెల్ అయిపోయినవి. అట్లే మనము ఇందిరమ్మ రేషన్ కార్డులు కూడా దాదాపు ఒక 15, 20 వచ్చినాయి. దాదాపు ఒక 50 రేషన్ కార్డులు కూడా ఇప్పుడు అందుబాటులో మళ్ళీ తిప్పుతున్నారు. దాదాపు 10, 15 సంవత్సరాలు పెళ్లిళ్ళు చేసుకొని కూడా 10 సంవత్సరాలు అయితే కూడా మాకు రేషన్ కార్డు లేవు. ఇప్పుడు ఇందిరమ్మగా వచ్చినాక ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు మా ఊరి మీద శ్రద్ధ వహించి మేము మా కార్యకర్తలు మా ఇందిరమ్మ కమిటీ వాళ్ళం అందరం చాలా మటుకు నారాయణపేటకు పోయి ఆ మేడం గారికి ప్రస్తావించి ఈ సమస్యలు ఉండే మేడం మాకు ఇట్లా ఉంది అని. ముఖ్యంగా మాకు స్కూల్ చాలా పురాతనంగా దాదాపు ఒక 30 సంవత్సరాలుగా స్కూల్ విషయంలో మేము దాదాపు ఒక 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని వర్క్ చేయడం జరిగింది. ఇట్లా రేషన్ కార్డు కూడా మంచిగా చేసాం. జనాలు మాత్రం సంతోషంగా ఉన్నారు. దాదాపు ఒక 10-15 సంవత్సరాల కొలిగా మాకు ఇండ్లు లేవు, ఏవి లేవు. మాకు ముఖ్యంగా ఏమనంటే ఇండ్లు ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ మేము దాదాపు 99% ఎస్సీ బీసీలకే ఇచ్చినాం ఇండ్లు. దాదాపు ఒక 5 ఎస్సీలకు ఇచ్చినాము, ముస్లింకి ఇచ్చినాము. మనకు తాతిమ బీసీలు అంటే దాదాపు 4-5 రకాలుగా ఉంటారు. మన గొల్లొళ్ళు, ఏడిగొళ్ళు, మన ముఖ్యంగా ముదిరాజు అందరికి దాదాపు ఒక 22 ఇళ్ళు శాంక్షన్ జరిగినది. వర్క్ నడుస్తున్నాయి. మీరు కావచ్చు, మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అదేవిధంగా అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది లబ్ధిదారులకి ఇచ్చిరా? లేదంటే మీతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి జేజేజీ కొట్టినటువంటి వ్యక్తులకు వచ్చినాయి? ముఖ్యంగా ఇది మాత్రం 100% మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం లేదు. మొత్తం ఎస్సీలు చాలా వాళ్ళకి ఏమి లేదు. లేని వాళ్ళకే మేము శాంక్షన్ చేయించినాము. ఇప్పుడు నీవు ఊళ్ళో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దాదాపు 22 ఇండ్లు ఉన్నాయంటే దాదాపు అందుట్లో ఒకటే ఒక ఇల్లు మా కాంగ్రెస్ కార్యకర్తకు. దాదాపు 21 ఇండ్లు మొత్తం అణగారిన వర్గాలకే, వాళ్ళకి ఏం లేని వాళ్ళకే మొదటి ప్రాధాన్యం ఇచ్చినాము. ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు ఎస్సీలకైతే చాలా మంచిగా దాదాపు ఇంకా ఒక 4-5 ఇండ్లు ఎస్సీలకు మళ్ళీ నిన్న ప్రాసెస్ చేసినాము. మేడం కూడా శాంక్షన్ ఇస్తానని చెప్పింది. నేను నిన్న మేడం కూడా కోయిల్కొండకు వస్తే కూడా ప్రస్తావన చేసినాం. మాకు ముఖ్యంగా ఆర్టీసీ బస్సు లేకుండా ఆర్టీసీ బస్సు కూడా పురోగతిలో ఇప్పుడు వస్తుంది. మాకు సీసీ రోడ్ దాదాపు ఒక 6-7 లక్షలు పెట్టి సీసీ రోడ్ దాదాపు అది గ్రామంలో మెయిన్ రోడ్ అంటే సీసీ రోడ్ అని అది దాదాపు ఒక 10 సంవత్సరాలు కొరిగా జనాలు నిలబెట్టుకొని ఏదో కథ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు వేయమని మా ఏరియాలో మేము వేసుకుందామని అంటే నేను అట్లా కాదు అని ముఖ్యంగా నడి ఊళ్ళే సీసీ రోడ్ దాదాపు నేను ప్రజలని అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడి చేసి నేను సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. ఇంకొక విషయం అన్న, ఈరోజు 20 నెలల్లో ఈరోజు మన గ్రామానికి అంటే ఏమేమి అభివృద్ధి చేశారు? 20 నెలలు అవుతుంది కదా, మన గ్రామానికి ఏమన్నా నిధులు తెచ్చి ఏమన్నా ఇంప్లిమెంట్ కార్యక్రమం చేశాం. మొట్టమొదటిది అమ్మ ఆదర్శ పాఠశాలకు దాదాపు 8 లక్షల రూపాయలు చేసి 3 బిల్డింగ్లు, కరెంటు, మనకు ఫస్ట్ వాటర్ ఫిల్టర్ పెట్టించి మంచిగా మన దానికి సపరేట్ రూము షెడ్ వేసి దానికి ఫస్ట్ స్కూల్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాము. అది అయిపోయిన తర్వాత దాదాపు ఒక 8 లక్షలు పెట్టి సీసీ రోడ్ చేసాం జరిగింది.
దాదాపు ఇందిరమ్మ ఇండ్లు ఒక 22, దాదాపు మా వద్ద దాదాపు 1,50,00,000 రూపాయలు. ఇంకోటి ముఖ్యం, ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు 2 ఇయర్స్ ఉండే. ఫస్ట్ ప్రిఫరెన్స్ మేడం గెలిచిన తర్వాత సంవత్సరం అయితే కూడా అసలు కళ్యాణ చెక్కులు లేకపోతే అవి తీసి అవి ఎక్కడ ఉండవి ఏమి కథ అని దాన్ని ప్రాసెస్ తీసి ఆ చెక్కులు కూడా క్లియర్ ఇచ్చేసాం. ఇప్పుడు దాదాపు చెక్కు పెళ్లి అయిందంటే నెలనో 2 నెలల లోపల చెక్ వేసేస్తాం. చెక్ అనేది ఇచ్చేస్తాం. బోర్ వేసిండు, ఒక బోర్ వేయించిండు, పిల్లలకు చాలా పుస్తకాలు కానీ అవి కానీ ఇవి కానీ వేసేసాడు. అదో ఆయన చేతైన సహకారం అయితే మాకు ఇంతకుముందు కూడా చాలా జరిగింది విషయం 100%. ఈరోజు మనకు గవర్నమెంట్ ఫండ్స్కి వెళ్ళి మాత్రం ఎలాంటి బోర్ లేదు. ఈ రోజు ఇప్పటికి కూడా ఆయన బోరే ఉంది. ఏ మిషన్ బోర్ అయితే నీళ్లు రాలేదు చేయాలంటే మనకు వేసవి కాలం. నెంబర్ 1 బోర్ ఉందంటే ఆయన సెలవు ఉంటే బోర్ వేసి అంటే ఒకటే పార్టీ నమ్ముకున్న ప్రధాన కారణం ఏమైంది? సిద్ధాంతం ఒకటి. కాంగ్రెస్ పార్టీ అంటే అది మీరు కూడా ఎందుకు పోలేదంటే పిలుపు రాలేదా లేకపోతే కావాలని పోలేదా? పిలుపు వచ్చింది. ఓకే. పిలుపు వచ్చింది. మాకు దగ్గరనే ఉంటాడు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా. పిలుపు వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంటే అట్లా ఏం లేకుంటుంది. మనకు కూడా మా పెద్దలు వాళ్ళు వీళ్ళంతా కలిసి కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ వచ్చినప్పుడే మా ఊరు డెవలపింగ్ కానీ అన్ని కానీ జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకనే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు. అప్పుడైనా ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడైనా కూడా ఇందిరమ్మ ఇండ్లు. టీఆర్ఎస్ వచ్చినాక మాకు ఎలాంటి అభివృద్ధి కూడా ఏం చేయలేదు. అందుకోసమే మేము కూడా ముఖ్యం ఒక వైపు ఉండాలి. మేము ఒక కాంగ్రెస్ సిద్ధాంతం మా నాన్నోళ్ళు కానీ వాళ్ళు కానీ ఉన్నారు కూడా మేము కూడా ఉండాలి. మేము కూడా ఒక పద్ధతి మీద ఉండాలి. మా అనుచరులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కలుపుకొని అందరినీ కలుపుకొని అన్న ఇంకొక విషయం, ఇది వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లా అంటే వలసల జిల్లా, కరువు జిల్లా. మరి ఇక్కడ పెట్టిన సీఎం అయిండు, అదే విధంగా మీ పక్క కాన్స్టిట్యున్సీ పెట్టిన సీఎం అయిండు. ఇక్కడ ఏమైనా కరువు కాటకాలు ఏమైనా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? 100% దూరం అవుతాయి. మాకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు పక్కనే వాగు ఉంటుంది, పెద్దవాగు. ఆ పెద్దవాగుకు దాదాపు ఒక 2 చెక్ డ్యాములు వేయించాడు. దాని నుండి వాటర్ వచ్చి మాకు రైతులకు చాలా మంచిగా ఉంది. ఇంకో 2 చెక్ డ్యాములు మాకు ప్రాసెస్లో ఉన్నాయి చిన్నవాగు పైన. అవి కూడా ఎమ్మెల్యే మేడం వారు ప్రాసెస్ చేస్తున్నారు. అన్న ఇంకొక విషయం అన్న, అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఏంది తన రోల్ ఏంది పోషిస్తున్నాడు, ఏం లేదు, గ్రామ ప్రజలతో ఒక విషయం అయితే చెప్పారు. మరి చెప్పండి, మీరు చెప్పండి. ఊళ్ళో 100% నాకు ఒకటి ఏముందంటే అందరికీ గూడు అంటే అందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే నా ధ్యేయం ఒకటి. ఇప్పుడు ఎవరికి రిజర్వేషన్ వచ్చినా ఎవరికి వచ్చినా మా కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు. బీసీ వచ్చినా, ఎస్సీ వచ్చినా, ఎస్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా 100% సర్పంచ్ని గెలుకొని మా ఎమ్మెల్యే గారికి బహుమానంగా ఇవ్వాలని. ఓపెన్ కేటగిరీలో ఓపెన్ గా జనరల్ వస్తే విష్ణువర్ధన్ రెడ్డి ఏమైనా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? 100% అంటే ఏం లేదు. సరే, నాకు కూడా ఇక్కడ జనాలు చెప్తా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి జనరల్ వస్తే తనకు కూడా అవకాశం ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. 100% అనేది ఏం లేదు. ఓకే, నా జనాలు ఉండి నీవు ఉండాలి, విష్ణువర్ధన్ రెడ్డి ఉండాలి, పని అవుతుంది, ముక్కుసూటిగా మాట్లాడతాడు చేస్తానంటే సరే. నా శక్తుల్లో కూడా నేను 52 సంవత్సరాలు నేను ఎట్లుంటానో ఏం కథ అనేది నా ఊరి గ్రామ ప్రజలకే తెలుసు. నేను ఏదో ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా నేను ఈ పార్టీలో ఉన్నా ఎప్పుడున్నా కూడా నావే వ్యక్తి ప్రజలకు సేవ చేసినది. తప్పుడు కూడా రాజకీయం అనేది ఏం లేదు. తప్పుడు కూడా ఎంఆర్ఆఫ్స్ కానీ అది కానీ ఈ పని కావాలంటే అంటే తక్షణమే కూడా నేను పోయి స్పందించి చేస్తాను. మా భార్య కూడా ఒక ఎంప్లాయీ హెల్త్ డిపార్ట్మెంట్. నేను చాలా చెప్పించింది మా ఊరి గ్రామాలకు మా భార్యతో. చిన్న చిన్న పనులు కావాలంటే కూడా వాళ్ళకు మా భార్య సహకారం కూడా మనకు చేపించింది. ఒకటైతే కరాఖండిగా అయితే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి అయితే ఇదే విషయం చెప్తా ఉన్నాడు, పదవితో అవసరం లేదు, నా ప్రజా శ్రేయస్సు ముఖ్యం అని చెప్పేసి తన మాటల ద్వారా తను చెప్పడం జరిగింది. యాక్చువల్ గా నా గ్రామ ప్రజలు ఏమి తీర్పిచ్చినా నా గ్రామ ప్రజల మేరకే నేను కట్టుబడి ఉంటా అని చెప్పేసి, దాదాపు నా గ్రామ ప్రజలు సర్పంచ్గా బరిలో దిగు లేదంటే వేరే బరిలో దిగు ఉన్నా కూడా నా గ్రామ ప్రజలు ప్రోత్సాహం ఏదైనా జరగవచ్చు, మా గ్రామ ప్రజలు ప్రోత్సాహం ఏమీ జరగదని చెప్పేసి తన మనసులో భావాలైతే వ్యక్తపరచడం జరిగింది.
అదే విధంగా కంపల్సరీ రిజర్వేషన్ పరంగా ఎవరికి వచ్చినా వచ్చినా కూడా కంపల్సరిగా ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గెలవబోతున్నాడు అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి అయితే మనకైతే ఒక విషయం అయితే ఖరాఖండిగా చెప్పారు. అదే విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అయిపోయిన తర్వాత కంపల్సరిగా నా గ్రామానికి ఇంకా ఎక్కువ ఇల్లు తెచ్చుకొని ఇక్కడ నుండి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడమే నా ధ్యేయం అని చెప్పేసి కూడా మన ముందు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.